హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రికెట్ ప్రపంచం. నేను హర్ష. సెమీఫైనల్ టూ చూస్తే కనుక సౌత్ ఆఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్ మనం చూస్తే కనుక లాహోర్లోని గడాఫీ స్టేడియంలో అవుతుంది. సో ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తున్నారు అండ్ ఆల్సో పిచ్ రిపోర్ట్ ఏముంది, వెదర్ ఏముంది, ప్లేయింగ్ లెవెన్ ఏ విధంగా ఉంటుందో ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు మనమైతే మన ఛానల్ తరఫున విన్ ప్రెడిక్షన్ అయితే ఇస్తున్నాం. ప్రతి వీడియోలో మన విన్ ప్రెడిక్షన్ ఉంటుంది. సో ఇప్పటి వరకు ఛాంపియన్స్ ట్రోఫీలో చూస్తే కనుక 10 మ్యాచెస్కి రిజల్ట్స్ వస్తాయి కనుక 10 మ్యాచెస్లో 7 విన్ ప్రిడిక్షన్స్ కరెక్ట్ అయ్యాయి. 70% మన స్ట్రైక్ రేట్ అయితే ఉంది. లేట్ చేయకుండా అయితే మనం కూడా ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిచ్ విషయానికి వస్తే కనుక గడాఫీ స్టేడియంలో రీసెంట్గానే కొన్ని మ్యాచెస్ అయ్యాయి. దాన్ని బట్టి అండ్ మ్యాచ్కి అయితే మంచి బ్యాటింగ్ సర్ఫేస్, మంచిగా ఫాస్ట్ బౌలింగ్ అనుకూలించే ఉంది. 300+ రన్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి, నో డౌట్స్. అండ్ ఆల్సో చూస్తే కనుక గడాఫీ స్టేడియంలో రీసెంట్గా 3 మ్యాచ్లు జరిగినాయి. ఒక మ్యాచ్ చూస్తే కనుక 350 అయితే కొట్టడం జరిగింది. ఇంగ్లాండ్ 350ని చేజ్ డౌన్ కూడా ఆస్ట్రేలియా చేసింది. ఇంకో మ్యాచ్లో చూసుకుంటే కనుక ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ అయింది. అందులో సౌత్ ఆఫ్రికా 300 కొట్టింది. బట్ మనం చూసుకుంటే కనుక ఆఫ్ఘనిస్తాన్ చేజ్ డౌన్ చేయలేకపోయింది. ఆ మ్యాచ్లో కూడా ఎక్కువ రన్సే వచ్చాయి. అండ్ థర్డ్ మ్యాచ్లో చూసుకుంటే కనుక ఆస్ట్రేలియా వర్సెస్ మనకి ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ అయింది. ఆఫ్ఘనిస్తాన్ అంత స్కోర్ చేయలేదు. బట్ మనం చూసుకుంటే కనుక ఆస్ట్రేలియా మంచి బ్యాటింగ్ చేసింది. సో మంచి బ్యాటింగ్ సర్ఫేసే ఉంటుంది. 300+ రన్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. బట్ వెదర్ నుంచి అయితే థ్రెట్ అయితే కనిపిస్తుంది. లాస్ట్ మ్యాచ్ మనం చూస్తే కనుక ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ ఇదే స్టేడియంలో అబెండన్ అయింది. అండ్ ఆల్సో ఈ మ్యాచ్కి కొద్దిగా రెయిన్ థ్రెట్ కూడా కనిపిస్తుంది. మ్యాచ్ జరిగే ముందు రోజు అయితే క్లౌడీ సిచ్యువేషన్స్ ఉన్నాయి. మ్యాచ్ రోజు కూడా కొద్దిగా క్లౌడీ కనిపిస్తున్నాయి. కాబట్టి డ్యూ ఫ్యాక్టర్ అయితే రాకపోయే అవకాశం ఉంది. అంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసినా, సెకండ్ బ్యాటింగ్ చేసినా ఏం అడ్వాంటేజ్ ఉండదు. ఎందుకంటే మనం ఫస్ట్ మ్యాచ్లో చాలా డ్యూ వచ్చి ఆస్ట్రేలియా అయితే చేజ్ డౌన్ చేసింది. కాబట్టి ఈ మ్యాచ్లో అంత డ్యూ రాదు. కాబట్టి టాస్ గెలిచిన కెప్టెన్ ఫస్ట్ బ్యాటింగ్ చేయడానికి ఆలోచిస్తారు. అండ్ ఈ అంటే ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు సౌత్ ఆఫ్రికా వర్సెస్ మనకి న్యూజిలాండ్కి ఒక మ్యాచ్ అయింది. ఆ మ్యాచ్లో కూడా 300+ రన్స్ అయితే వచ్చాయి. సౌత్ ఆఫ్రికా 300+ కొడితే న్యూజిలాండ్ చేజ్ డౌన్ చేసింది. బట్ సౌత్ ఆఫ్రికా ఫుల్ టీం అయితే లేదని చెప్పవచ్చు. బట్ పిచ్ గురించి చెప్పాలంటే మాత్రం ఈ నెంబర్స్ సరిపోతాయని అయితే నేనైతే అనుకుంటున్నాను. అండ్ ప్లేయింగ్ లెవెన్ విషయానికి వస్తే కనుక మనకు చూస్తే న్యూజిలాండ్ నుంచి ఎలాంటి చేంజెస్ ఉండబోవు. సేమ్ ప్లేయింగ్ లెవెన్ తోటే వెళ్ళే అవకాశం ఉంది. వాళ్ళ ఫాస్ట్ బౌలింగ్ నమ్ముకుంటారు. అండ్ సౌత్ ఆఫ్రికా విషయంలో చూస్తే కనుక మనకు లాస్ట్ మ్యాచ్లో వాళ్ళు ఆడిన లీగ్ మ్యాచ్ అంటే గ్రూప్ స్టేజ్లో అయితే మనకు చూస్తే కనుక వాళ్ళ కెప్టెన్ అయితే లేడు, తెంబా బౌమా. అరే మళ్ళీ కంబ్యాక్ చేస్తాడా లేదా చూసుకోవాలి. తెంబా బౌమా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో సాలిడ్ టీమ్స్ ఉన్నాయి. 2 టీమ్స్లో బ్యారీ చేసి అంటే 2 టీం కంపేర్ చేస్తే కనుక ఖచ్చితంగా 2 టీమ్స్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. అండ్ గేమ్ ప్లాన్ ఏముండబోతుంది 2 కెప్టెన్స్ నుంచి అంటే మాత్రం ఖచ్చితంగా సౌత్ ఆఫ్రికాకి అయితే ప్రాబ్లమ్స్ తప్పు అనిపిస్తుంది. ఒకవేళ సౌత్ ఆఫ్రికా టాస్ గెలవకపోతే వాళ్ళైతే ప్రాబ్లంలో పడతారు. న్యూజిలాండ్ చేజ్ చేసిన ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటే సౌత్ ఆఫ్రికా మాత్రం టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగే చేయాలి. ఎందుకంటే వాళ్ళు చేజ్ డౌన్ చేయలేరు. వాళ్ళకి మైండ్ సెట్ మనం తెలుసు కదా, చోకర్స్ అని అంటారు వాళ్ళని. చాలా కీ ఇంపార్టెంట్ టైమ్స్లో వాళ్ళ అంటే కీ టైంలో వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేది రాదు, కొద్దిగా షేకీ అవుతారు. సో చేజ్ డౌన్ ఒకవేళ న్యూజిలాండ్ 300+ కొడితే కనుక న్యూజిలాండ్ అయితే అంటే సౌత్ ఆఫ్రికాకి అయితే ఇంపాసిబుల్ అని చెప్పవచ్చు. వాళ్ళు ఖచ్చితంగా 180, 190కి అవుట్ అయిపోతారు. సో ఇది ఈ విధంగా ఉంది. గేమ్ ప్లాన్ అయితే న్యూజిలాండ్ అయితే క్లియర్ ఉంటుంది. వాళ్ళు టాస్ గెలిచినా ఓడిపోయినా వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. సౌత్ ఆఫ్రికా అయితే ఖచ్చితంగా టాస్ గెలవాల్సిన మ్యాచ్ అని చెప్పచ్చు. ఒకవేళ మ్యాచ్ అబండన్ అయితే కనుక సౌత్ ఆఫ్రికా వచ్చేసి గ్రూప్ స్టేజ్లో టాపర్ ఉన్నారు కాబట్టి వాళ్ళు డైరెక్ట్గా గో త్రూ అవుతారు ఫైనల్కి. సో మ్యాచ్ జరగాలని న్యూజిలాండ్ అనుకోవాలి. ఒక మ్యాచ్ అబండన్ అయితే సౌత్ ఆఫ్రికా వచ్చేసి మనకి ఫైనల్ వచ్చేసి దుబాయ్లో ఆడబోతుందని చెప్పచ్చు. అండ్ మన ఫేవరెట్ సెగ్మెంట్ విన్ ప్రిడిక్షన్కి వస్తే కనుక మనమైతే ఈ మ్యాచ్ని న్యూజిలాండ్ అయితే గెలవబోతుంది. దాంట్లో నో ప్రాబ్లం ఉంది. ఎందుకంటే న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన 300+ కళ్ళు మూసుకొని కొడతారు. ఒకవేళ చేజ్ డౌన్ చేయాలన్నా చేజ్ డౌన్ చేస్తారు. కొంతమంది అనుకోవచ్చు ఫాస్ట్ బౌలింగ్ బాగుంది కదా సౌత్ ఆఫ్రికాదని. బట్ సౌత్ ఆఫ్రికా టీం మంచి క్వాలిటీ టీం మీద
అట్లాంటి బౌలింగ్ వేయలేదు. వాళ్ళు ఆడిన మ్యాచ్లన్నీ వేరే పిచ్చెస్ మీద. ఇప్పుడు సౌత్ ఆఫ్రికా వచ్చేసి మనకి మంచి బ్యాటింగ్ సర్ఫేస్ మీద బౌలింగ్ వేయాల్సి వస్తుంది కాబట్టి మంచి క్వాలిటీ టీం మీద అంత ఏముండదు, ఫరక్ ఏముండదు. ఎందుకంటే ఆల్రెడీ ఈ బౌలర్స్ని ఆడి ఉన్నారు న్యూజిలాండ్. ఆల్రెడీ న్యూజిలాండ్ వచ్చేసి పాకిస్తాన్లో ట్రై సిరీస్ని గెలిచింది కాబట్టి నాకు తెలిసినంత వరకు అయితే ఈ మ్యాచ్ని మన ఛానల్ తరపున అయితే న్యూజిలాండే గెలుస్తుంది అనుకుంటాను. న్యూజిలాండే గెలవబోతుంది కూడా. సో ఇది వీడియో నచ్చితే ఇక్కడ వరకు వీడియోని చూస్తే కనుక అంతో ఇంత మీకు నచ్చినట్లు ఉంది కాబట్టి ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని నాకు సపోర్ట్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇది వీడియో, చూద్దాం ఎవరు గెలుస్తారు. అండ్ మీరు ఎవరు గెలుస్తారు అనుకుంటారో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.